భవ. గాలి దయ్యంబులన్ నీదు వాలంబునన్ చుట్టి గిరగిరా తిప్పి నేల కొట్టి పారేసి నాదు భయంబునే పోగొట్టు. హాంఫర్డ్ ఓం భీం భుస్. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగాను చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ. జై బజరంగ బలి, జై జై బజరంగ బలి, జై వీర హనుమాన్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం. ఏంటి మావ ఇదంతా? పూజ బాబు, పూజ. దేవుడు పూజని క్షుద్ర పూజలా చేస్తున్నారేంటి? చిచిచి, జై బజరంగ బలి పూజ బాబు. ఆంజనేయ స్వామి పూజ, హనుమంతుడి పూజ. ఎందుకు నాన్న? ఎప్పుడు లేనిది నువ్వు సడన్ గా పూజలు ఎందుకు మొదలు పెట్టావు నాన్న? రాత్రి దేనో చూసి జడుచుకున్నట్టున్నారు. చిచి, నేను దర్చుకోవడం ఏంటి? చేతిలో ఆ నిమ్మకాయ ఏంటన్నా? లెమన్ టీ కావాలా? ఇటు వచ్చేసి చచ్చా, కాదమ్మా, మంత్రించిన నిమ్మకాయ. అసలు ఈ మంత్రించిన నిమ్మకాయలు, కత్తిరించిన కాకరకాయలు ఇవన్నీ ఎందుకు మావయ్య? అసలు ఇందులో ఏముంది? బాబు, నా నిమ్మకాయ. ఇక్కడుందా? నా చేతికి నిమ్మకాయ ఎవరిచ్చారు? జై బజరంగబలి! జై బజరంగ బలి. ఆహా, ఆంజనేయ, నువ్వు నా వెనకే ఉన్నావని ఈ రూపంలో చెప్పావా తండ్రి? నానా, నువ్వు ఈరోజు మన ఇంటికి వెళ్తానన్నావుగా? రా నాన్న, నీకు టిఫిన్ వడ్డిస్తాను. నువ్వు కడుపు నిండా తిందు గాని. నేనెక్కడికి వెళ్తానమ్మీ? నిన్ను వదిలి వెళ్ళిపోతానని బెంగ పెట్టుకున్నావా? ఎలా వెళ్తాననుకున్నావమ్మీ? ఈ ఇంట్లో నీకు పెద్ద దిక్కంటూ ఎవరున్నారు చెప్పు? ఆంజనేయ స్వామి ఉన్నాడు, నిమ్మకాయ ఉంది, నమ్మకము ఉంది. ఏ దుష్టశక్తి రాదమ్మీ, ఎవ్వరిని ఏమీ చెయ్యదు. అమ్మీ, నా టిఫిన్ పైకే పంపించు. జై బజరంగ బలి, జై బజరంగ బలి, జై బజరంగ బలి. ఏమండి, కథ మళ్ళీ మొదటికొచ్చిందండి. నీ అయ్యి ఎంత ముండోడేంటే? రాత్రి నేను అంత బెదరగొట్టినా ఇంకా ఇక్కడే ఉన్నాడంటే ఎంత మూర్ఖుడు అర్థం అవుతుంది. దెయ్యాలు కూడా పీకు తిని ఈ ముదర ముసలోని ఏం చేయాలి? తిట్టుకోండి, మా నాన్నని తిట్టుకోండి. నోర్మి, మీ నాన్న ఎవరో మామూలు అనుకున్నావా? నన్ను ఎన్నిసార్లు అవమానించాడు, ఎన్నిసార్లు ఆమె చేయి చేసుకున్నాడు, ఎన్నిసార్లు మన ఇద్దరిని విడదీయాలని చూశాడు. మన అదృష్టం బాగుంది కాబట్టి బతికిపోయాం. లేదంటే ఆ సిద్ధుగడికి నేను ఇచ్చి బలవంతంగా పెళ్లి చేసేసేవాడు కదా. ఇంకా వెనకేసుకొస్తావేంటే? అబ్బా, మీరిద్దరు అరుచుకోకండి. నువ్వు ఆగు బావా. అసలు ఇప్పుడు ఏం చేద్దామో ఆలోచించండి. ఇంతకు ముందు ఇచ్చిన డోసు సరిపోలేదు. మీ నాన్న రోగం కుదురుతుందనుకుంటే ముదిరిపోయింది. దీనికి వేరే ప్లాన్ ఉంది. రండి డిస్కస్ చేద్దాం. ఎరా పార్దుగా, చచ్చినోడివి చావకుండా తిరిగొచ్చి నన్నే చంపాలని చూస్తావా? నా కూతుర్ని నా అల్లుడి నుంచి విడదీయాలనుకుంటావా? వాళ్ళిద్దరినీ కాపురం చేయకుండా బెదరగొడదామనుకున్నావా? అరే కుయ్యా, రారా ఇప్పుడు నీ అయ్యా రా. నాకు తలకాయ ఉందిరా.
నా దగ్గర ఎంతో భక్తి శ్రద్ధలతో మంత్రాలు చదివి మంత్రించిన నిమ్మకాయ ఉందిరా. అది కింద పడితే సాక్షాత్తు ఆంజనేయ స్వామి తీసి నా చేతికిచ్చాడ్రా. ఇక నీలాంటి భూత పిశాచాలన్నీ ఉఫ్ అనూదితే ఎగిరిపోవాల్సిందే. రారా రా రా రా. తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం, నీనీ మంత్రం నిమ్మకాయ మంత్రం, వావా మంత్రం వా. తొండమునే కదంతము తోకయ్య బారెడు. టిఫిన్ పైకి తెమ్మన్నారుగా. మా కావ్యానా టిఫిన్ తెచ్చుంటుంది. రామి రా. నన్ను చూస్తే భయపడతావేమో. నిన్ను చూస్తే నేను ఎందుకు భయపడతానమ్మే. రా రా లోపలికి రా రా. వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తురోడ వద్దు, నన్ను ఏం చేయకు. మాసిపోవగా వద్దు వద్దు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఏంట్రా మంత్రాలు చదువుతున్నావు? నీ చెమ్మడా. ఓ పూజలు చేస్తున్నావేంట్రా? నీ తాడు తెగ. నిమ్మకాయ వెంటేసుకు తిరుగుతున్నావేంట్రా? నీ నోట్లో మండ్రు పడా. నా నిమ్మకాయ ఏది? అయ్యో అమ్మో, నువ్వెవరు అమ్మి? గుడ్డి గుడ్లే కళ్ళు దొబ్బయ్యారా? నేన్రా పార్థుని. మరి చీర కట్టుకున్నావే? వైట్ డ్రెస్ మీద నీ రక్తం పడితే మరకవుతుందని బొందతోడి శవం మీద కప్పిన చీర కట్టుకొచ్చారా? నిన్ను బొందలో పెట్టేదాకా ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళరా? ఒరేయ్, నా కూతుర్ని కష్టాలు పెట్టావని నీ మీద కోపం పెట్టుకున్నాను తప్ప నీకు నాకు ఆస్తి తగాదాలు ఉన్నాయా? అంతకన్నా నేనేం తప్పు చేశాను? నువ్వు 3 తప్పులు చేసావురా. ఒకటి, నన్ను నీ కూతుర్ని పెడతీసావు. 2, నా పెళ్ళాన్ని ఇంకొకటికిచ్చి పెళ్లి చేశావు. నీ లక్కురు మొక్కలో నా చెప్పు. 3, నేను ఆర్టీసీ బస్సు కింద తలపెట్టి చచ్చేలా చేశావు. నీ దినం చెయ్యా. నీ బొందల మళ్ళీపోయా. నీ పాడెత్తుకుపోడు. నీ కడి పిడిగెల్లా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం తొండమునే కదంతము తోకై బారెడు శుక్లాంబరధరం విష్ణు. జై భజరంగబలి, జై భజరంగబలి. శుక్లాంబరధరం విష్ణు. నమ శివాయ. అర్జున ఫల్గుణ
వదిలిపెట్టు, నన్ను ఏం చేయకు. వద్దు. కటిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తురోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన కసిగా 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 నిన్ను ఖండించేసి పోగా కాల రాచి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది 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 రా హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాలికొచ్చరా రే 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 విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన నానా మావయ్య నానా నానా మావయ్య నాన్న కళ్ళు తెరవండి నాన్న. మావయ్య నాన్న లేదు నాన్న లేవండి నాన్న. మావయ్య నాన్న కళ్ళు తెరవండి. నాన్న నాన్న మావయ్య నాన్న నాన్న మావయ్య అయ్యో నాన్న కళ్ళు తెరవండి నాన్న. నాన్న లేవండి నాన్న. నేను భయపడుతూనే ఉన్నాను ఇలా జరుగుతుందని. మనం ఆయన వయసును దృష్టిలో పెట్టుకోకుండా ఎక్కువ భయపెడుతున్నామేమోనండి. అయితే ఏం చేద్దామంటావు? ఇక్కడే ఉండిపోతావా? నీ వల్ల అవుతుందా? నా వల్ల అవుతుందా? మీ అయ్య ఇక్కడ ఉన్నంత కాలం నీకో రకం నరకం, నాకో రకం నరకం. ఇదిగో వీళ్ళందరికీ ఇంకొక రకం నరకం. ఎంత భయపడ్డా మొండి ముసలాడు ఇంటికి పోతానంటున్నాడా? దెయ్యంతో కూడా ఇష్ట గోష్ఠీలు మొదలుపెట్టాడు. అందరూ దెయ్యం చూడగానే తుర్రుమని పారిపోతారు. మీ అయ్య చర్చా కార్యక్రమాలు మొదలుపెట్టాడు. అక్క బావ అన్నది కూడా కరెక్టే కదా. మనకు మాత్రం ఏమన్నా సంతోషమా? ఆయన కదిలితేనే కదా మీరు ఇంటి నుంచి బయటపడేది. ఆయన చూస్తే పర్మనెంట్గా ఇక్కడే సెటిల్ అయిపోయాడు. మన నాన్నని పంపించడానికి మనకింతకంటే వేరే దారే ఉంది. కాసేపు నీ సెంటిమెంట్ పక్కన పెడతల్లి. మీ ఇద్దరికి ఈ దరిద్రుడి ఇంట్లో ఉండే బాధ తప్పుతుంది. అమ్మా 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 అదిగో అదిగో నాన్నకు స్పృహ వచ్చినట్టుంది. పదా నాన్న నాన్న మావయ్య నాన్న ఎలా ఉంది నాన్న? ఏదది? ఎవరది? ఏడువాడు? ఎవరు నాన్న? వాడే. వాడెవడో నమ్మి. ఏంటి మావయ్య ఏదేదో మాట్లాడుతున్నారు? ఏమైంది నాన్న? నిన్న వాకింగ్ వెళ్ళొచ్చినప్పటి నుంచి మీరెందుకు భయపడుతున్నారు? అయితే మీకేమీ కనిపించడం లేదా? లేదు నాన్న. ఏముంది అక్కడ కనపడ్డానికి? బెడ్డు దుప్పటి దిండు కిటికీలు తలుపులు అంతేగా మావయ్య. అంతేనా? ఆ.
నీ తెరచేయ నిన్ను బంధవేత. నాన్న ఏమైంది నాన్న ఏమైంది మావయ్య? అక్కడ అక్కడ మీకేమీ కనిపించడం లేదా? ఎక్కడ ఏమీ లేదు నాన్న. కనిపించింది ఏం కనిపించింది? అదే పూలకుండి కనిపించింది మావయ్య. నరమాసం నిద్రలో నంచుకొని తింటుంటే మస్తు మజాగా ఉంటుంది. తింటావరా గుడ్డిగా? ఏమైంది మావయ్య? మావయ్య? నాన్న ఏమైంది నాన్న? ఎందుకు అరుస్తున్నారు? ఏం చూస్తున్నారు మావయ్య? వాడి పాడే. అమ్మి అక్కడ మీకేమీ కనిపించడం లేదా? ఆహా, లేదే, పూలకుండి తప్ప అక్కడ ఏం లేదే. ఇప్పుడేమీ వినిపించలేదా? వినిపించింది. నీకేం వినిపించిందో వీళ్ళతో చెప్పు. ఆ, అదే మీ అరుపు వినిపించింది నాకు. అంతేనా? ఆ, ఆ, నేను శత్రువులకే కనపడతానరా డోగరే. నీకు తప్ప ఎవరికి కనిపించను, వినిపించను. నీ అంతు ఆ సిద్ధుగడంతో చూసేదాకా నేను ఎక్కడికి పోను. నీ తాగ తింపే పోతా. అమ్మి నా వల్ల కావడం లేదు అమ్మి. నాన్న కూతురు దగ్గరికి వెళ్తే ఎవరైనా ఇంకో 4 రోజులు ఉండిపోమంటారు, కానీ నేను మిమ్మల్ని ఇప్పుడే ఈ క్షణమే మన ఇంటికి వెళ్ళిపోమంటున్నాను నాన్న. ఏమి అనుకోకండి నాన్న, ఇక్కడే ఉంటే మీరేమైపోతారోనని భయంగా ఉంది నాన్న. ప్లీజ్ వెళ్ళిపోండి నాన్న. అవును నాన్న, నేను పుట్టి ఇన్నేళ్ళైంది, ఏనాడు మీరింత భయపడ్డం చూడలేదు. ఇక్కడే ఉంటే మీరు మాకు తక్కరేమోనని భయం వేస్తుంది నాన్న. మీరు ఇంటికి వెళ్ళిపోండి నాన్న, ప్లీజ్ నాన్న. మాకు కనిపించింది ఏదో మీకేదో కనిపించింది అంటున్నారు. అయితే మీకు పిచ్చి పట్టి ఉండాలి, లేకపోతే గాల్స్ అవ్వకుండా ఉండాలి. మీరు ఇక్కడ ఉంటే ప్రమాదమే కాబట్టి వెంటనే వెళ్ళిపోవడం మంచిది మావయ్య. బయలుదేరండి. విన్నావుగా? ఇక్కడే ఉంటే నేను వదిలిపెట్టను. ఏయ్, రేపు డిన్నర్ నీ మాంసంతోనే మొదలు పెడతాను. మా దెయ్యాల బ్యాచ్ అంతా నరమాంసం అంటే పడి చేస్తారు. వాళ్ళందరినీ పిలుస్తా. నాన్న నాన్న వెళ్ళు నాన్న, నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోకండి నాన్న. ఏయ్, ఇక్కడ డాక్టర్ పడతావు. మావయ్య నాన్న ఏంటి నాన్న? నాన్న పదండి మావయ్య. ఇంటికి వెళ్తున్నారు కదా మావయ్య? మీరంతా ఆ గదిలో ఉండకండి, వేరే గదిలో ఉండండి. మీరు జాగ్రత్త అమ్మి. నువ్వు కూడా జాగ్రత్త నాన్న. అలాగేనమ్మి. జాగ్రత్త నాన్న. బాబు వస్తాను. మావయ్య టాటా. బాయ్ నాన్న. పసివాడా అయ్యో పాపం పసివాడా వద్దు వద్దు వద్దు. అయ్యో ఏమండి ఇలాగేనా? మరి అబ్బా స్నానం చేసి బట్టలు మార్చుకోనండి. రోడ్ మీద ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుంది. బా ఏం కాదులేవే పద. ఎంతసేపు అండి? 1/2 గంట. ఆ తర్వాత మనం చచ్చినా ఇక్కడ ఉన్నాం కదా.